ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ప్రభు పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. క్రీస్తునందు ప్రియులారా, దేవుడు తన మహాకృపను బట్టి మనకు నూతన ఉదయకాలం, ప్రాముఖ్యంగా పరిశుద్ధ ఆదివారపు దినాన వేకువన లేచి ఆయన నామాన్ని స్తుతించే చక్కటి అవకాశం ఇచ్చారు. గడిచిన 20 దినాలు మన కృపచటను దాచిన దేవుని ఘనమైన పరిశుద్ధ నామానికి మహిమ ప్రభావములు కలుగును గాక. క్రీస్తునందు ప్రియులైన దైవజనులు, స్నేహితులు, విశ్వాసులు, సహోదరులు కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రియ దేవుళ్ళందరికీ యేసుక్రీస్తు వారి ప్రశస్త నామాల్లో శుభములు తెలియజేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను ఈ పరిశుద్ధ దినమును ఆశీర్వదించి దీవించును గాక. రండి, ఈ దినము కూడా మేము ప్రేమతో నేను ఆహ్వానిస్తూ ఉన్నాను. అనుదిన అభివృద్ధి ఉదయకాలపు ధ్యానాలు అనేటువంటి ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో నాతో పాటు పాలుభాగసులు కండి, ప్రభువును స్తుతించండి, వాక్యాన్ని ధ్యానించండి, దైవాశీర్వాదాలు పొందుకోండి. మీ దగ్గర బైబిల్స్ ఉన్నాయా? తెరచి చూడండి. లేని పక్షం చదివే మాట వినండి, వేయించి వాక్యదానంలో పాలుభాగసులు కమ్మని మనం చేసినట్టు దిన ధ్యాన వాక్యంగా మత్తయి రాసిన సువార్త 9వ అధ్యాయము 12వ వాక్యం. రోగులకి కానీ ఆరోగ్యము గలవారికి వైద్యుడు అక్కరలేదు. దేవుడు తన పరిశుద్ధ వాక్యం మనందరి కొరకు దీవించునుగా. తలలో ఉంచి కళ్ళు మూసుకుని ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన మా తండ్రి, గొప్ప దేవుడు, మిగిలిన నామానికి స్తోత్రాలు. తిరిగి మనకు నూతన ఉదయకాలం పరిశుద్ధ ఆదివారపు వేళ నీ కృపచాటున దాచి నడిపిస్తున్నటువంటి ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాలని మీ ఆత్మచేత ఈ దినము కూడా నడిపించబోతున్నందుకు స్తోత్రాలు. ఇక అనేక మంది బిడ్డలు పాలుభాగసులు స్తుతిస్తున్నారు, నిన్ను ఆరాధిస్తున్నారు. మరింతగా బలపరచండి, నీ దాసుని మీరు దీవించండి. ఈ కార్యక్రమం కేవలము నేను నీ ప్రజల మేలు కొరకు, నీ నామ ఘనత కొరకు మాత్రమే జరిగించండి. మీరు మాత్రమే మహిమ పొందండి. యేసయ్య నామమున అడుగుతున్నాను మా తండ్రి, ఆమేన్. చాలా సంతోషం ప్రియులారా. చదవబడిన వాక్యం మనందరికీ తెలుసు కదా, చాలాసార్లు విన్నాము, ధ్యానాలు చేసాము కదా. చాలా సులభంగా మాట చెప్తాం, అయ్యా రోగులకే కావాలి వైద్యుడు, ఆరోగ్యం ఉన్నవాడికి అవసరం లేదు. నిజమే, మనకు ఆరోగ్యం అంతా సక్రమంగా ఉంటే ఏ వైద్యుడి దగ్గరికి వెళ్దామండి? చెప్పాలి మీరు. వెళ్ళాం. ఆరోగ్యం బాగాలేనప్పుడు ఇచ్చిన బలహీనత వచ్చిన, అది ఆ కాలికి దెబ్బ తగలనివ్వండి, చేతికి దెబ్బ తగలనివ్వండి, జలుబు చేయనివ్వండి, దగ్గు రానివ్వండి, జ్వరము, ఇలా రకరకాల అనారోగ్య పరిస్థితులు వచ్చినప్పుడు ఖచ్చితంగా మనం ఎక్కడికి పరిగెడతాం? డాక్టర్ దగ్గర పరిగెడతాం. ఏ బలహీనత లేనప్పుడు అయ్యా నువ్వు వెళ్ళి డాక్టర్ చూపించుకుంటే ఎలా ఉంటుంది? చాలా కోపం వస్తుంది కదా. గమనించాలి ఉదయకాలం దేవుడు తనకు ప్రజలకు ఆరోగ్యం ఇవ్వడానికి స్వాభావికమైనటువంటి, అదేవిధంగా అస్వాభావికమైనటువంటి ఆ పద్ధతులు అనేటువంటివి కొన్నిసార్లు అవలంబిస్తూ ఉంటాడు ఆయన. మనము సంతుష్టిగా, ఏమంటే పుష్టిగా, ఆరోగ్యంగా, బలంగా ఉండాలని దీనికి వైద్య సహాయాన్ని నిరసిస్తున్నట్లు బైబిల్ ఎక్కడ చెప్పలేదండి. మీరు వైద్యం పొందుకోవద్దు, డాక్టర్కి వెళ్ళదని ఎక్కడ బోధించలేదు. ఒకవేళ అలాంటి బోధ మీరు వింటే కనుక అది తప్పుడు సిద్ధాంతం, గమనించాలి. డాక్టర్ అంబరీష్ పారే అనేటువంటి ఒక ఆయన తన జీవితంలో ఒప్పుకున్నాడు ఒక మాట. ఏంటో తెలుసా? నేను కేవలం కట్టు మాత్రమే కడతాను, బాగు చేసే దేవుడు. హల్లెలూయా. ఎంత గొప్ప మాట. హిజ్కియా గురించి మనందరికీ తెలుసు కదండి, రాజుల గ్రంథంలో ఉంటాడు ఆయన. హిజ్కియా కన్నీటి ప్రార్థన చేసినప్పుడు యెషయా ప్రవక్త ద్వారా దేవుడు అతన్ని బాగు చేస్తానని చెప్పేసి వాగ్దానం చేశాడు. అప్పుడు యెషయా ఏమన్నాడంట? అంజూరపు పండ్ల ముద్ద తేండి అని చెప్పి ఆ ముద్ద తీసుకొచ్చిన తర్వాత ఆ కురుపు మీద రాసినప్పుడు హిజ్కియా రాజు స్వస్థత పడ్డాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. చూడండి, దేవుని యొక్క ప్రజల నాయకుని విషయంలో, దేవుని నడిపించే విషయంలో ఈ విధంగా చేయడం ద్వారా ప్రవక్త దేవుని స్వస్థపరిచేటువంటి శక్తిని పొందుకున్నాడు. లేకపోతే ఒకవేళ ప్రజలు ఆ శక్తిని తక్కువ అంచనా వేశాడా? ఏమండి? లేక అపోస్తలుడైన పౌలు దేవుని యొక్క అద్భుతాలు చేసేటువంటి శక్తిని శంకించి ఒక యవనస్తుడైనటువంటి ఆ సంఘ నాయకునికి ద్రాక్షరసం తాగని సలహా ఇచ్చాడు? కాదు, ఏమాత్రం కూడా అది కాదు. చూడండి, దేవుని యొక్క అద్భుతాలను శంకించడానికి కానీ, తక్కువ వేయడానికి, లేక తక్కువ అంచును వేయడానికి కానీ ఏమాత్రము మంచిది కాదు. ఎందుకంటే దేవుని యొక్క అద్భుత కార్యాలు అవి మహా అద్భుతాలు, వర్ణించలేం. తక్కువ చేసేటువంటి ఆలోచన ఏ మానవుడికి కూడా రాకూడదు. దేవుని స్తోత్రం కలుగును గాక. చూడండి, తన వైద్య నిమిత్తము తన ఆశను అంతటి ఖర్చు పెట్టేసింది స్త్రీ. తర్వాత దేవుని దగ్గరికి వచ్చింది, అనగా ప్రభు దగ్గరికి వస్తే ప్రభు ఆమెను ఏం చేశాడండి? నిందించాడా? నువ్వెందుకు డబ్బులు పారేసుకున్నావు? ఎందుకు ఆ వైద్యుడి దగ్గరికి వెళ్ళావు? ఎందుకు ఈ వైద్యుడి దగ్గరికి వెళ్ళావు? చూడండి, మనం అయితే అన్నాడు, అదేంటమ్మా ఈ హాస్పిటల్కి వెళ్ళావు, ఎన్ని డబ్బులు ఖర్చు అయిపోయాయి? ప్రభు నిందించలేదండి, కానీ ఏమన్నా తెలుసా? ఆమెను ఓదార్చి స్వస్థపరిచాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఏమంటే ఒకవేళ రోగము దేవుని శిక్ష అయితే, అనారోగ్యము దేవుని యొక్క శిక్ష అయితే, ఏమంటే దానికి ముఖ్యమైన మందు ఏంటో తెలుసా? పశ్చాత్తాపం. హల్లెలూయా. గట్టిగా చెప్పండి హల్లెలూయా. అంటే ఇక్కడే రాజును ఆశ ఓడిపోయాడు.
దేవుని వైపు చూడకుండా వైద్యులను ఆశ్రయించాడు. ఎన్నోసార్లు దేవుడు హెచ్చరించాడు, అయ్యా నువ్వు వైద్య దగ్గరికి వెళ్ళొద్దు, దేవుని ఆశ్రయించడానికి ఇష్టపడని చెప్పేసి ఆ హెచ్చరిక నొందినా కూడా పశ్చాత్తాపంతో దేవుని మీద విచారణ చేయలేదు, కానీ ఆ వైద్యులనే ఆశ్రయించి ఓడిపోయాడు. ఇవదే కలిసి గమనించిన దేవుని బిడ్డలారా, ఏమంటే నువ్వు మందులు తీసుకోకూడదని చెప్పి గట్టిగా నిశ్చయించుకోవడం మంచిదే. నేను ఏ ట్యాబ్లెట్ వేసుకుని, ఏ సిరప్ వేసుకుని, ఏ మందు రాసుకుని నిశ్చయించుకోవడం మంచిదే, కానీ దేవుడు నీ విశ్వాసాన్ని గౌరవించును గాక. కాకపోతే నువ్వు గుర్తించుకోవాల్సిన ఒక విషయం ఉంది. ఏంటో తెలుసా? ప్రతిసారి కూడా ఏమండి ఆ అద్భుతం జరగాలన్నటువంటి నియమేమీ లేదండి. దేవుని స్తోత్రం కలుగును గాక. యేసుక్రీస్తు ప్రభువు వారు అనుదిన ఆహారం కొరకు ప్రార్థన చేయమని చెప్పాడు. దేవుని స్తోత్రం. కానీ ఏమండి మనము ఆహారం సంపాదించుకోవడానికి కష్టపడి పనిచేయాలని చెప్పి ఆయన ఎదురు చూస్తున్నాడు. ఇవదే కాస్త గమనించాలి. నువ్వు ఎప్పుడు కూడా ఏలేవాలే నాకు కాకులు ఆ మాంసం తెస్తాయని కానీ, దేవదూతలు నాకు ఆహారం తెస్తారని కానీ ఎదురు చూడొద్దు. ఎందుకో తెలుసా? నువ్వు కష్టపడి పని చేయాలనేది దేవుని యొక్క ఆకాంక్ష. ప్రియ వైద్యుడైనటువంటి లోకా గారు ఏమండి ఆయన కొరకు మనం దేవుని స్తోత్రాలు చెల్లించాలి. గాయాల మీద నూనె ఏమండి ద్రాక్ష రసాన్ని పోసి మంచి సమరయులకై దేవుని మనం స్తుతించాలి. నువ్వు చేయాల్సిన పని ఏంటంటే నీ విశ్వాసం నిన్ను స్వస్థపరుస్తుందని దేవునికి వాక్యం చెప్తున్నట్లుగా మన విశ్వాసమే మనకున్న ప్రతి బలహీనత తొలగిపోవాలి. కారణం ఏంటి తెలుసా? ఆయన వైద్యులకు పరమ వైద్యుడు, ప్రేమ గలమైనటువంటి ప్రియ వైద్యుడు. కనుక ఆ ఉదయ కలసం ఈ వైద్యం దగ్గరకు వచ్చి మన యొక్క ఆధ్యాత్మికమైన అనారోగ్యాన్ని స్వస్థపరుచుకుందాం, బాగు చేసుకుందాం, దేవుని స్తుతిద్దాం. దేవుడి మాటలు మన కొరకు దీవించునుగా. నుంచి కళ్ళు మూసుకునండి, ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, కృపా సత్య సంపూర్ణుడా, సకలాశీర్వాదములకు కారణభూతుడా, మీ గణనామానికి స్తోత్రాలు, వందనాలు. తిరిగి మనకు నూతన ఉదయకాలపు వేళ వేకుని లేచి మీ నామాన్ని స్తుతించగలిగేటువంటి ఒక శ్రేష్టమైన అవకాశం మాకు ఇచ్చారు. అందుని బట్టి వందనాలు. ఆధ్యాత్మిక కార్యక్రమం ద్వారా అనేక మందిని బిడ్డలు నాయన పాలిభాగస్తులై స్తుతిస్తూ ఆరాధిస్తూ గణపరుస్తున్నారు, ఆత్మీయ మేలు పొందుకుంటున్నారు. అటు రీతిలో మీరు నడిపిస్తున్నాం, వందనాలు. తిరిగి నూతన దినంలో మరలా నీ దీనదాసులు సేవకుల కొరకు ప్రార్థిస్తున్నాను. ప్రపంచ నలుమూలల భారముతో ప్రయాసని పని జరిగిస్తున్నట్టుగా నీ సన్నిధి కాపుదల కాంతి వార్త వంశమని వేడుకుంటున్నాను. నాయన వారి సంఘము, వారి పరిచర్య, వారి కుటుంబాన్ని మీ ఆత్మజత నింపి నడిపించి కృపలు వర్ధలింపచ్చని నీకు స్తోత్రాలు. అధికారులు, నాయకులు, పరిపాలకుల కొరకు వందనాలు చెల్లిస్తూ నాయన రానున్న దినాలకు మంచి ప్రభుత్వాన్ని, నాయకులను ఏర్పాటు చేసి వారి ద్వారా మంచి పరిపాలన ప్రజలకు అందించండి. ఉద్యోగ రంగాలైనటువంటి ప్రభుత్వ రంగాన్ని, ప్రైవేట్ రంగాన్ని మీరు దీవించి ఆశీర్వదిస్తున్నందుకు స్తోత్రాలు. నిశ్చితమైతే మరింతగా దీవించి కృపలు భద్రపరచడం ప్రార్థన చేస్తున్నాను. విద్యాశాఖ, వైద్య శాఖ, నాయన ఉద్యోగ రంగాలైనటువంటి ప్రభుత్వ రంగం, ప్రైవేట్ రంగంలో విద్యాశాఖ, వైద్య శాఖ, రెవెన్యూ శాఖ, పోలీస్ శాఖ, రవాణా శాఖలు అన్నదినము నీ కృప చేత నడిపించబడుతూ నాయన ఉంటుండగా నీ సన్నిధి వార్త ఉంచుతున్నందుకు వందనాలు. మరింత క్షేమం ఇచ్చేయని నడిపించండి. నిరుద్యోగ యువకులకు మార్గంలో సరళం చేసి నడిపించి కృపలో భద్రపరచండి. నాయన రైతులు, వ్యవసాయదారులు, వ్యాపారస్తులు జ్ఞాపకం చేసుకుని లాభసాటి కలిగి చేయండి. నష్టం అంతటిని దూరపరచండి. అదేవిధంగా నా తండ్రి మరి చిన్నబిడ్డలు, యవనస్తులు, వృద్ధాప్య వారికి ఆరోగ్యం, క్షేమం, నెమ్మదిగా ఇచ్చేయండి. క్షేమంగా ఇచ్చేయండి. అనారోగ్యంలో బాధపడిన బిడ్డలు అనేక మంది వేస్తున్నాము, వారికి స్వస్థత కావాలి, సహాయాన్ని గ్రహించండి. నాయన ఐదుగు తోట వెళ్ళిపోతే యవనస్తులు వాక్యం పట్టుకోండి. సత్యం అనుసరించక అసత్యం ప్రవక్తలు అనేక మంది సత్యం నీవని గ్రహించే కృపద ఇచ్చేయండి. వివాహాల కొరకు, గర్భఫలం కొరకు బిడ్డలు ఎదురు చూస్తున్నారు, మార్గము సరళం చేయండి. గర్భం బిడ్డలకు సుఖమైన ప్రసవం, తల బిడ్డలకు క్షేమంగా ఇచ్చేయండి. నాయన విరిగిన, నలిగిన, వేసారైన, అలసిపోయిన, కృంగిపోయిన జీవితాలు కలిగి నెమ్మది లేక, సమాధానం లేక, సంతోషము లేక, నిరాశ నిస్పృహలతో కొట్టుమిట్టాడుతున్న అనేక మంది కొరకు ప్రార్థిస్తున్నాను. నాయన వారు మరి నెమ్మది లేక, సమాధానం లేక, సంతోషము లేక, మానసికంగా నలిగిపోయి, కృంగిపోయి, చితికిపోయిన జీవితాలు కలిగి నాయన మానసిక వేదన, అలజడి దుఃఖంలో ఉన్నారు, వారందరినీ విడిపించండి. శ్రమలు, సమస్యలు, ఇరుకుల ఇబ్బందుల నుండి, కష్టాల నుండి, ఆర్థికంగా, మానసికంగా, శారీరక ఇబ్బందుల నుండి, కన్నీరు దుఃఖం వేదన నుండి నామములు మరి విడుదల కలిగి చేయమని వేడుకుంటున్నాను. మరి ఈ దిన ప్రయాణం కొరకు వందనా చెల్లిస్తూ నాయన నీ దీనదాసులు ఎక్కడికి వెళ్ళిపోతున్నట్టు ప్రయాణం అంతా క్షేమం దయచేయండి. రైతులు, వ్యవసాయదారులు, వ్యాపారస్తులు ఆయనకుల పనిపాట్లకు, ఆయనకుల కూలి పనులకు, ఆయా శాఖలలో ఉద్యోగ బాధ్యతలు నిర్వర్తించడానికి, బంధువుల గృహాలు, స్నేహితుల గృహాలు, శుభకార్యాలు, రకరకాల విహారయాత్రలు, ఇంకా ప్రతి ప్రయాణంలో ప్రతి వాహనాన్ని మీ స్వాధీనం అందించుకుని కృపల భద్రపరచం వేడుకుంటున్నాను. నాయన నూతనంగా జన్మదినం జరుపుకున్న బిడ్డలు ఇచ్చిన దయాగ్రేడను దీవించి ఆస్వాదించండి, కృపలు భద్రపరచండి. వివాహ దినం జరుపుకున్న బిడ్డలు వరదాంపు జీవితంలో ఆశీర్వాదాలు కుమరించండి, మెండుగా దయచేయండి. అది పితరులను జ్ఞాపకం చేసుకున్నవారన్న ఆదరణ ఆదరపు దయచేయండి. ఈ దినమంతా రేఖలు దాచి కృపలో భద్రపరిచి క్షేమం దయచేసి మహిమ కొనపండి. యేసునామని ప్రార్థన అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. ప్రియదేవుని దీవెన, ఆయన సన్నిధి కాపుదల సదాకాలం మనందరికీ తోడైన నడిపించను గాక, ఆమేన్.